ఈరోజు శుభ శుక్రవారం మార్గశిర మాసం 13వ తారీఖు. మరి అమ్మవారికి నేను మనస్ఫూర్తిగా పూజ చేసుకున్న 5 రకాల పుష్పాలతో చక్కెర పొంగల్ చేసి మరి అమ్మవారికి సమర్పించుకున్న. మంగళారతి మరి ప్రతి ఒక్కరికి అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటూ పంచాక్షరి మంత్రదీతగా పరమేశ్వరితో ప్రథమ గణములు కొలువుండ కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులలో నీపాదములే మెరిసినవి. మూలధార చక్రములో యోగిలను అద్వితమై అంకుశధారణగా బాసిల్లెను శ్రీ జగదంబ. సర్వదేవతల శక్తులనిచ్చే సత్యరూపిణి రూపొంది శంఖానాదము చేసి తిని సింహవాహినిగా వచ్చి తిని మహామెరుపు నిలయమును మందార కుసుమమాలలతో మునులు అందరూ నిన్ను కొలువంగా మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి నీలీల సిద్విలాసమే నీ సృష్టి. సిద్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబాశాంభవి అవతారం. అమృతపానం నీ నామం, అద్భుతమైంది నీ మహిమ, అతి సుందరము నీ రూపం. అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞానప్రసున్న రావమ్మ, జ్ఞానం అందరికివ్వమ్మ. నిష్టతో నిన్నే కొలిచెదము, నీ పూజలనే చేసెదము. కష్టములన్నీ కడతీర్చి కనికరముతో మము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి, అవతారములు తాల్చితివి. అరుణాసురపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులందరూ దునిమాడి అపరంజితవై వచ్చితివి. గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి. భక్తుల కోర్కెలు తీర్చితివి. పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. కరుణించమ్మ లలితమ్మ, కాపాడమ్మ దుర్గమ్మ. అమ్మవారి దీవెనలు మరి ప్రతి ఒక్కరికి ఉండాలి. మంగళహారతి. మంగళమమ్మ మాధవుని రాణి నీకు, మంగళమమ్మ మాధవుని రాణి నీకు. శుక్రవారం నాడు చక్కగా శ్రీలక్ష్మి అక్కెరకు రావమ్మ ఆదిలక్ష్మి, అక్కెరకు రావమ్మ ఆదిలక్ష్మి. బొమ్మలను బోధించి బొమ్మలకు బొట్టుబెట్టి బొమ్మలకు స్పష్టంగా దండ వేడి బొమ్మలతో ఆడేటి ఆ చిట్టి అమ్మాయిలు విచ్చెను జయము విచ్చలక్ష్మి. జయమంగళం నిత్య శుభమంగళ. పలకలను బోధించి పలకలకు బొట్టుబెట్టి పలకలకు స్పష్టంగా దండ వేడి పలకలతో ఆడేటి ఆ చిట్టి అబ్బాయిలు విచ్చెను జయము విచ్చలక్ష్మి. జయమంగళం నిత్య శుభమంగళ. జయ జయమంగళం నిత్య శుభమంగళ. మహారతి. 33 కోట్ల దేవతలు మరి మన అందరిపై ఉండాలి అని కోరుకుంటూ నిర్మల ఆమంచ. అదే అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే. మరి అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఉంటాం.